కృపా సత్య సంపూర్ణుడు మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో ఈ యొక్క ఉదయకాల సమయంలో యేసయ్య మినిస్ట్రీలో ఉన్న ప్రతి ఒక్కరికి, అదేవిధంగా ఈ వాక్యం వింటున్న ప్రియ సహోదరి సహోదరులైన మీ అందరికీ నా యొక్క హృదయపూర్వకమైన ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాను. దేవుని జీవము కలిగిన మార్గంలో నడవటానికి పిలువబడినటువంటి మనము మన యొక్క జీవితాల్లో దేవుడు మానవాళి కొరకు ఏం ఉద్దేశం కలిగి ఉన్నాడో, ప్రభువైన యేసు క్రీస్తు వారు ఏ విధంగా ఈ భూమి మీద తన యొక్క జీవిత దినాల్లో ఆయన పరిచర్యలను తన వ్యక్తిగతంగా తాను జీవించిన 30 సంవత్సరాల జీవిత ప్రయాణంలోనూ ఏ ఉద్దేశంతో ముందుకు అడుగులు వేశారో మనము చూసినప్పుడు మన యొక్క ప్రార్థనా జీవితంలో ఒక ప్రాముఖ్యమైనటువంటి ఏర్పాటుని విశ్వాసులుగా మనము కలిగి ఉండవలసిన వారమై ఉన్నాం. ఎన్నో రకాలైనటువంటి ప్రార్థనలను మనం చేస్తుంటాం. అయితే ప్రభు సన్నిధానం చెంత మనము ప్రార్థించేటువంటి ఒక ప్రార్థనా బృందముగా మనం ఉన్నప్పుడు ఆ ప్రార్థనా క్రమంలో ఈ లోకంలో ఎన్నో రకాలైనటువంటి బంధకాల చేత బంధించబడినటువంటి ప్రజలను, అదేవిధంగా అనేక రకాలైనటువంటి ప్రతికూల స్థితుల్లో వారు చేస్తున్నటువంటి ప్రతికూల సంబంధమైన కార్యాలను బట్టి ఈ లోకంలో చరానుభవములోనికి వెళ్ళిపోయినటువంటి ప్రజలను మనము చూచినప్పుడు దేవుని సన్నిధానం చెంత వారు విడిపించబడేటువంటి ఒక ప్రార్థనని మనము చేయాలి. దేవుని సన్నిధానం చెంత దానిని మనము చూస్తూ ఉన్నప్పుడు కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో అపోస్తలుడైన పౌలు 10వ అధ్యాయము 3వ వచనంలో, మేము శరీరదారులమై నడుచుకొనుచున్నను, శరీర ప్రకారము యుద్ధము చేయము. చదవబడినటువంటి లేఖనము ప్రభు తన యొక్క ఆత్మ సహాయంతో మన ఎదుటిన్న ప్రార్థనా జీవితంలో ఆయనకు మహిమకరంగా నెరవేర్చునుగాక. ఆమేన్. ఈ కొరింథీ సంఘము అన్ని రకాలైనటువంటి ఆత్మీయ వరాలను కలిగి దేవునికి మహిమకరంగా అడుగులు వేయటానికి ముందుకొచ్చినటువంటి ఒక పరిచర్య ఇది. ఆ కొరింథీలో ఉన్నటువంటి ప్రజలు ఏ విధంగా ఆత్మ సంబంధమైనటువంటి ఏ లోపము లేని వారై ఉన్నారో, అదే సమయంలో శారీరకంగా ఎన్నో రకాలైనటువంటి బంధకాల మధ్యలో వారు శారీరకంగా, మానసికంగా, ఆత్మీయ ప్రయాణంలో వారు ఒక బానిసత్వంలో జీవిస్తూ ఉన్నటువంటి ప్రజలుగా ఉన్నారు. అలాంటి ప్రజలను చూచి పౌలు దేవుని యొక్క సన్నిధానం చెంత మరొకసారి మీ వద్దకు వస్తే నేను కొరడా పట్టుకుని వస్తాను అనే మాటలు కూడా మాట్లాడారు ఫిజికల్ గా. కానీ ఇక్కడ దేవుని సన్నిధానం చెంత
ప్రార్థనలో ఆత్మ సంబంధంగా ఏ విధంగా వారున్నటువంటి ప్రతికూల స్థితుల విషయంలో దేవుని సన్నిధానం చెంత వారు విడిపించబడాలనేటువంటి ఏర్పాటుతో దేవుని సన్నిధానం చెంత ప్రార్థిస్తున్నారు అనేటువంటి దానిని ఆయన తెలియచేస్తూ ఈ మాటను వారికి ఉత్తరం ద్వారా తెలియచేశారు. ఎందుకనంటే దేవుడు ఇలాంటి ప్రతికూల స్థితుల్లో ఉన్నటువంటి వ్యక్తులు విడుదల పొందాలని ఎదురు చూస్తున్నాడు. నిర్గమకాండం 3:7 మనం చూసుకున్న ఐగుప్తులో ఉన్నటువంటి ఆ ప్రజల బాధను నేను చూశాను. పనుల్లో తమను కష్టపెడుతున్నటువంటి వారిని బట్టి వారు పెట్టుతున్న మొర నేను విన్నాను. వారి దుఃఖాలు నాకు తెలిసే ఉన్నది అని దేవుడు మోషేతో చెప్తున్నట్లు మనము ఆ లేఖనంలో చూస్తాం. అలాగే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ భూమి మీదకి వచ్చినప్పుడు లోకాసువార్త 4:18-19 ఆయన చెప్తారు, ప్రభు ఆత్మ నా మీద ఉంది, ఆ బీదలకు సువార్త ప్రకటించడానికి ఆయన నన్ను అభిషేకించి చెరలోనున్న వారికి విడుదల, గుడ్డి వారికి చూపును కలుగునని ప్రకటించుటకు, నలిగిన వారిని విడిపించుటకు, ప్రభు హితవత్సరము ప్రకటించుటకు ఆయన నన్ను పంపి ఉన్నాడు అని ఆ వ్రాయబడినటువంటి ఆ లేఖనాన్ని ఆయన చదివి ఇది మీ వినికిడిలో నేడు నెరవేరింది అని చెప్పాడు. అంటే పాత నిబంధనలో మనం చూసిన క్రొత్త నిబంధనలో యేసుక్రీస్తు వారి ద్వారా ఆ ప్రత్యక్షపరచబడిన ఏర్పాటును చూసిన దేవుడు తాను ఎన్నుకున్నటువంటి ప్రజలైన ఇశ్రాయేలీలతో తన సంబంధాన్ని ఆయన ఏ విధంగా కొనసాగించడానికి ఇష్టపడుతున్నాడు, దానికి అభ్యంతరంగా ఉన్నటువంటి ప్రతి విధమైనటువంటి ఆ ప్రతికూల సంబంధమైన పరిస్థితుల నుంచి వారిని విడిపించి తాను యేసుక్రీస్తు ద్వారా ఒక సంఘంగా భూమిపైన ఆయన ప్రతినిధులుగా మన యొక్క జీవితాల్లో మనము ముందుకు అడుగులు వేయటానికి ఏ విధమైన ఉద్దేశంతో ఆయన అడుగులు వేశారో మనం చూస్తున్నప్పుడు మన యొక్క పిలుపులో, మన యొక్క స్వభావంలో, మన యొక్క వ్యక్తిత్వంలో కూడా ఈ విధమైనటువంటి ఒక నిశ్చయతతో మనము ప్రభు సన్నిధానం చెంత ప్రార్థించే వారముగా మనం ఉండాలి. అనేక సందర్భాల్లో విశ్వాసులైనటువంటి వారు వారి యొక్క జీవితాల్లో ఆ విధంగా తెలియని ఒక ప్రతికూల సంబంధమైన బాండేజెస్తో వారు బంధించబడి ఉండటానికి కారణము మనం చూసినప్పుడు వారు ఆత్మీయంగా, శారీరకంగా, భావోద్వేగాల పరంగా వారు తెలియనటువంటి ఒక బానిసత్వంలోనికి వాళ్ళు వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితులు కొందరిని చూసినప్పుడు మనం గ్రహిస్తాం. అలాగూ వారి యొక్క జీవితాల్లో అలాంటి ప్రతికూల పరిస్థితుల్లోనికి వెళ్ళిపోవటానికి కారణము వారు స్వాభావికంగా వాళ్ళు
అలాంటి వ్యక్తులు కాదు. వారి యొక్క జీవితాల్లో కొన్నిసార్లు వారు చేసేటువంటి నిర్ణయాలు వారి ఎదుట సాతాను, ఈ లోక సంబంధమైన అధికారి, వెలుగుదూతగా వారి మార్గాలలో వారిని ప్రతికూల సంబంధమైన పరిస్థితుల్లోనికి నడిపించి దేవుని మహిమ కలిగిన ఏర్పాటు నుంచి తప్పించేటువంటి ప్రయత్నాలు జరుగుతూ ఉంటాయి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయము 14వ వచనంలో మనము చూస్తే, ఇది ఆశ్చర్యం కాదు, సాతాను తానే వెలుగుదూత వేషము ధరించుకుని ఉన్నాడు గనుక వాని పరిచారకుల నీతి పరిచారకులు వేషము ధరించుకున్నట గొప్పతనము కాదు. కాబట్టి ఈ భూమి మీద అనేక రకాలుగా దేవుని ఏర్పాటులో ఉన్నటువంటి ప్రజలను నియంత్రించడానికి భౌతిక సంబంధమైన ఈ లోక అధికారము ప్రయత్నిస్తూ ఉన్నటువంటి పరిస్థితులు మనం చూస్తాం. యోహాను సువార్త 8వ అధ్యాయము 44వ వచనంలో యేసు ప్రభు వారు చెబుతున్న ఆ మాటను మనము చూచినప్పుడు, మీరు మీ తండ్రి యొక్క అపవాది సంబంధులు, మీ తండ్రి దురాశలు నెరవేర్చగోరుచున్నారు. ఆది నుండి వాడు నరహంతకుడై ఉండి సత్యమందు నిలిచిన వాడు కాడు, వాని యందు సత్యమే లేదు. వాడు అబద్ధమాడినప్పుడు తన స్వభావం అనుసరించి మాట్లాడును. వాడు అబద్ధికుడును అబద్ధమునకు జనకుడునై ఉన్నాడు. ఆనాడు ఉన్నటువంటి ధర్మశాస్త్రాన్ని అనుసరిస్తున్నటువంటి వ్యక్తులను గురించి మాట్లాడుతున్న మాటలు ఇవి. యేసుక్రీస్తుని అంగీకరించకుండా వారు వేస్తున్న అడుగులు, దేవుడు వాళ్ళ తండ్రి అని చెప్తున్నారు, వారి మార్గాల్లో నేను దేవుని యొద్ద నుండి బయలుదేరి వచ్చి ఉన్నాను, నా అంతటా నేను రాలేదని యేసయ్య చెప్తున్న యేసుక్రీస్తుని అంగీకరించినటువంటి పరిస్థితులు ఈనాడు మనం చూస్తూ ఉన్నప్పుడు దేవుని సన్నిధానం చెంత నిలబడినటువంటి అనేక మంది మార్గాలలో వాళ్ళు చెరపట్టుబడటానికి కారణము వారి ఆత్మీయ జీవిత ప్రయాణంలో దేవునికి మహిమకరంగా ముందుకడుగులు వేయటానికి కారణము యేసు ప్రభు చెబుతున్నటువంటి మాటలను గ్రహింపలేకపోవటం, ఆయన తెలియచేస్తున్నటువంటి బోధను విననేరక ఉండటం, భౌతికంగా వాళ్ళు వింటూ ఉన్నటువంటి వ్యక్తులుగానే ఉన్న దాని యొక్క ఆత్మ సంబంధమైనటువంటి అర్థాన్ని గ్రహించలేకపోవటం ఈనాడు ఎంతో మంది తెలియకుండా శత్రువు వేసినటువంటి ఎన్నో రకాలైనటువంటి ఉచ్చుల్లో చిక్కుకొని వారి ఎదుటున్నటువంటి దేవుని ఉన్నతమైన పిలుపు వైపుకి ముందుకు అడుగులు వేయలేని వ్యక్తులుగా మన చుట్టూ ఎంతో మంది ఉంటూ ఉన్నారు. దానికి లోకంలో అనేక రకాలైనటువంటి ఆ వెలుగుదూత వేషంతో వచ్చే బోధకులు కూడా ఒక కారణంగా కనపడుతూ ఉన్నారు.
అలాంటి పరిస్థితుల్లో ఎంతో ఉన్నతమైన పిలుపులో వెళ్ళవలసినటువంటి వారు అనేక రకాలైనటువంటి ప్రతికూల స్థితుల ద్వారా చెరపట్టబడినటువంటి వారిగా వారి యొక్క మార్గంలో ముందుకడుగులను వేయటానికి కొన్ని సందర్భాల్లోనైతే కొన్ని ప్రాంతాలు ఆ విధమైనటువంటి ప్రతికూల పరిస్థితుల అధికారం క్రిందకు వెళ్ళిపోయినటువంటి పరిస్థితులు. కొన్ని సందర్భాల్లో విపరీతమైనటువంటి ఆ యొక్క బోధలు, తెలియనటువంటి దేవుని సత్యానికి లోబడినటువంటి అనేక రకాలైనటువంటి సిద్ధాంతాలు ఈనాడు దేవునికి మహిమకరమైనటువంటి పిలుపులో ముందుకు వెళ్ళవలసిన వ్యక్తులను ఈ లోక సంబంధమైన ఆ డినామినేషన్స్, బ్యారియర్స్, వాటిలో ఉన్నటువంటి ఎన్నో రకాలైనటువంటి దేవుని వాక్యానికి వ్యతిరేకమైనటువంటి ఆ సిద్ధాంతాలు వారిని బంధించి ఉంచినటువంటి పరిస్థితులను మనం చూస్తాం. అలాగే కొన్ని సందర్భాల్లో దేవునికి మహిమకరంగా ఎదుగుతున్నటువంటి కొన్ని పరిచర్యల్లో ఆ ప్రాంతాల మీద ప్రభుత్వం చేసేటువంటి కొన్ని భౌతిక శక్తుల ప్రభావము వారిని నియంత్రించేటువంటి పరిస్థితులను మనం చూస్తాం. ఇప్పుడు మనము చూస్తూ ఉన్నప్పుడు ఈనాటి కాలంలో ఎన్నో రకాలైనటువంటి ప్రతికూల సంబంధమైనటువంటి బోధలు విస్తృతంగా వ్యాప్తి చెందుతున్నటువంటి దినాల్లో ఉన్నాం. అయితే ఇలాంటి పరిస్థితుల్లో ప్రాముఖ్యంగా పౌలు గారు చెబుతున్న ఒక మాట ఏమిటంటే, ఎఫెసీ సంఘానికి 4:27లో మీరు అపవాదికి చోటు ఇయ్యకండి. దేవుని బిడ్డలుగా మన యొక్క జీవితాల్లో ఎన్నో సందర్భాల్లో ఆ శత్రువు యొక్క అధికారానికి మనం అవకాశం ఇచ్చినప్పుడు మనల్ని ఈ లోక సంబంధమైనటువంటి ఏవో ఆశలతో మనల్ని మోసం చేసి తెలియకుండానే ఒక్కొక్కరిని ఒక్కో రకమైనటువంటి బందికానాల్లోనికి లేక ఆ బాండేజెస్ లోనికి వారిని తీసుకుని వెళ్ళి ప్రతికూల సంబంధమైన ఏర్పాట్ల మధ్యలో నిలబెట్టుతున్నటువంటి విధానాల్లో ఈనాడు ఆర్థిక పరంగా, లైంగిక పరంగా, ఆత్మీయ ఎదుగుదలలో దేవునికి మహిమకరంగా ముందుకు నడవకుండా అభ్యంతరాల గురి చేస్తున్న పరిస్థితులు మనం చూస్తున్నాం. అది ప్రాముఖ్యంగా ఆనాడు కొరింథీ సంఘంలో ఉన్న ప్రతికూల స్థితిని ఈనాడు సార్వత్రిక సంఘంలో సమాజం మధ్యలో ఉన్నటువంటి అభ్యంతరకరమైన పరిస్థితులను మనం చూస్తున్నాం. అదేవిధంగా ఒక విశ్వాసి జీవితము మందకాల్లోనికి వెళ్ళిపోవటానికి మరొక కారణము క్షమించలేకపోవటము అనేటువంటిది ఆ యొక్క వ్యక్తి జీవితంలో ఈ లోకంలో దేవునికి మహిమకరంగా ముందుకడుగులను వేయటానికి, దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి వారి యొక్క జీవితాల ద్వారా
ముందుకు నడవటానికి అభ్యంతరకరమైన పరిస్థితులను కలుగజేస్తాం. ఎందుకంటే హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 14-15 వచనాల్లో మనం చూసినప్పుడు అపోస్తలుడైనటువంటి పౌలు గారు తెలియచేస్తున్నటువంటి మాటను మనం చూస్తే, అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగి ఉండుటకు ప్రయత్నించుడి. పరిశుద్ధత లేకుండా ఎవడను ప్రభువును చూడడు. మీలో ఎవడైనను దేవుని కృపను పొందకుండా తప్పిపోవునేమో అనియు, ఏదైనా వేరేదైనా మొలిచి కలవరపరచుట వలన అనేకులు అపవిత్రులైదురి పోదురేమో అనియు నేను మీ కొరకు ప్రార్థిస్తున్నాను. ప్రభు సన్నిధానం చెంత మనము దేవుని కృప పొందకుండా తప్పిపోవటానికి, దేవుని సన్నిధానం చెంత మనము అందరితో సమాధానంగా ఉండలేకపోవటానికి కారణం ఏమిటంటే క్షమించలేకపోవటం అనేటువంటిది. మన యొక్క ఆలోచనలో, మన యొక్క ప్రవర్తనలో క్షమించకపోవటానికి మనం ఎంత ఎక్కువ కాలాన్ని తీసుకుంటావో, అంటే మనకున్న ప్రతికూల సంబంధమైన పరిస్థితుల్లో ఆ క్షమించటానికి మనం తీసుకునే సమయం కొన్ని గంటల, కొన్ని రోజుల, కొన్ని నెలల, కొన్ని సంవత్సరాల అనేటువంటి దానిని బట్టి ఆ క్షమించవలసినటువంటి ఆ ప్రతికూల పరిస్థితి ఏదైతే ఉందో దాని మూలము ఇంకా బలంగా మన లోపల పెరిగిపోతూ ఉంటది. అది మన ఆలోచనలో, మన ప్రవర్తనలో అది పునరావృతం, మనం మరలా అది పునరావృతం అవుతూ ఉంటుంది. పరిస్థితులను మనం చూస్తాం. దేవుని ఆత్మ సహాయంతో మనము ముందుకడుగులు వేసి ఒకరి ఎడల ఒకరు మనము క్షమాపణ హృదయంతో మనము ముందుకడుగులను వేస్తే అప్పుడు మనకుగా మనము ఆ బాండేజెస్ లోనికి, ఆ బంధకాల్లోనికి వెళ్లకుండా దేవుని ఆత్మ సహాయంతో మనం ముందుకు అడుగులను వేయగలుగుతాం. క్షమించలేకపోవటానికి చాలాసార్లు మనకు తెలియకుండా సాతాను మనల్ని మనం సమర్థించుకునేటువంటి కొన్ని అబద్ధాలను మనతో కూడా చెబుతుంది. వాటిలో మనం వారిని క్షమించకపోవటానికి, మనకి వారు చేసిన గాయం వలన, వారు జరిగించిన చర్య వలన మనకు కలిగిన బాధ, లేకపోతే మనకు కలిగిన నష్టము అది చాలా ఎక్కువ అని శత్రువు మనకి చెప్పేటువంటి పరిస్థితిలో సాతాను అనేకుల దేవుని బిడ్డల జీవితాల్లో పనిచేస్తాం. ఎందుకంటే అలాగూ ఎప్పుడైతే ఈ లోక సంబంధమైన అధికారి మన లోపల పనిచేస్తుందో, నీకెంత బాధ కలుగజేశాడని, నీకెంత నష్టం కలుగజేశాడని అని అంటే
మనము అది జ్ఞాపకము చేసుకుని మనం ఆ వ్యక్తిని మనం క్షమించలేం. లేకపోతే ఎవరితోనైనా ఎందుకు క్షమించలేదు అంటే ఏం చేశారో చూడండి అని చెప్పేసి వారు చేసినటువంటి దానిని గురించి చెప్పడానికి ప్రయత్నిస్తూ వారు బాధించిన దాని గురించి మనం మాట్లాడటానికి ప్రయత్నిస్తూ ఉంటాం. అలాగే ఆ వ్యక్తి మన యొక్క జీవితాల్లో జరిగించినటువంటి ఆ ప్రతికూల సంబంధమైన పరిస్థితులను మనము క్షమాపణ ద్వారా అధిగమించినప్పుడు అది వాళ్ళ పాపాన్ని తగ్గించేదిగా ఉంటది. ఎందుకనంటే మనం క్షమించకపోతే ఆ వ్యక్తి జీవితంలో మరింతగా అది అభ్యంతరకరమైన పరిస్థితిగా నిలబడి వారు చేసిన పనిని మనం సమర్థిస్తున్నాము అనేటువంటి ఒక దృక్పథంతో ఈ లోక సంబంధమైన అధికారి మన హృదయాల్లో కొన్ని మాటలు, కొన్ని ఆలోచనలు తీసుకుని వస్తారు. అలాంటి పరిస్థితులను బట్టి కూడా మనము ఆ వ్యక్తిని క్షమించలేనటువంటి వ్యక్తులుగా మనం మారుతాం. అలాగూ క్షమించటానికి వారు అర్హులు కారు అనేటువంటి కొన్ని ఆలోచనలు మనలోనికి వస్తాయి. ఈ విధంగా వారు జరిగించిన ప్రతికూల పరిస్థితులను మనం క్షమించలేకపోవటానికి, వాళ్ళు చేసిన దానికి పశ్చాత్తాపం లేదు అనేటువంటి ఒక కోణం కూడా శత్రువు మన దగ్గరికి తీసుకుని వచ్చే పరిస్థితులు ఉంటాయి. అలాంటి పరిస్థితుల్లో వారు ఏమాత్రం కూడా వాళ్ళు చేసిన దానికి వాళ్ళలో కనీసం అయ్యో ఇలా చేశామనే చింత అయినా వాళ్ళలో లేదు అనేటువంటి ఒక ఆలోచనతో మనము ఆ వ్యక్తిని క్షమించలేనటువంటి పరిస్థితులు కలిగి ఉంటాం. ఈ విధంగా మనము క్షమించకపోవటానికి సాతాను కొన్ని అబద్ధాలను మన యొద్దకు తీసుకుని వచ్చి మనం క్షమించకపోవటాన్ని మనం సమర్థించుకునే విధంగా మనలో నుంచి పనిచేసేటువంటి పరిస్థితులు. అయితే మనము క్షమించటానికి దేవుడు మనలను పిలుస్తూ ఉన్నాడనేటువంటి దానిని మనము గుర్తిరిగి వ్యక్తిగతంగా మనము ఏ విధమైనటువంటి బంధకాలలో మనం బంధించబడకుండా మత్తయి సువార్త 18వ అధ్యాయం 34వ వచనంలో మనందరికీ తెలుసు యేసు ప్రభు వారు చెప్పిన మాట, అందుచేత వాని యజమానుడు కోపపడి తనకు అచ్చి ఉన్నదంతయు చెల్లించు వరకు బాధపరచువానికి వానిని అప్పగించెను అని మనం చూస్తాం. అంటే మనం క్షమించకపోతే మన ఆత్మీయ భద్రతను మనము కోల్పోతాం. మనము హింసకు, చెరకు,
అప్పగించబడతాం. మనలను ఏ విధంగా బాధ పెట్టినటువంటి వ్యక్తులైనా సరే, రోమపత్రిక 12:19 ప్రియులారా, మీకు మీరే పగ తీర్చుకొనక దేవుని ఉగ్రతకు చోటీయుడి. పగ తీర్చుట నా పని, నేనే ప్రతిఫలమునిత్తును అని ప్రభువు చెప్పుచున్నాడని వ్రాయబడి ఉన్నది అని అపోస్తలుడైన పౌలు గారు చెప్తున్నాడు. క్షమించటం వలన ఆ నేరస్తుని యేసు చేతుల్లోనికి తీసుకుని దేవుని ఆ కోపాన్ని నుంచి ఆ విడుదల చేసినటువంటి విధానాన్ని మనం చూస్తాం. అలాగే క్షమించకపోవడం అనేటువంటిది కూడా దేవుని యొక్క మార్గంలో మన యొక్క జీవితాల్లో దేవుని పని చేయడానికి మనం ప్రయత్నిస్తున్నటువంటి ఏర్పాట్లలో ఆ దేవుని న్యాయాన్ని మనము అడ్డుకునేటువంటి వారిగా మనం మిగిలిపోతాం. అందుకే లూకా సువార్త 6:37-38 వచనాల్లో తీర్పు తీర్చకుడి, అప్పుడు మిమ్మల్ని గూర్చి తీర్పు తీర్చబడదు. నేరం మోపకుడి, అప్పుడు మీ మీద నేరం మోపబడదు. క్షమించుడి, అప్పుడు మీరు క్షమించబడతారు. ఇయుడి, అప్పుడు మీకు ఇయ్యబడును. ఈ విధంగా దేవుని సన్నిధానం చెంత మనము క్షమించటానికి దేవుడు మనల్ని పిలిచాడు. అది దేవుని యొక్క సత్యం. దేవుని బిడ్డలుగా అనేక మంది మన చుట్టూ శత్రువు వేసేటువంటి ఆ బంధకాలలో బందీలైపోయి, గలతీ పత్రిక 6:7-9 వచనాల్లో మోసపోకుడి, దేవుడు వెక్కిరించబడ్డాడు, మనుష్యుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయను అని చెబుతూ దేవుని సన్నిధానం చెంత ఏ విధంగా ఆ ఆత్మ సంబంధముగా మనం విత్తాలో, ఏ విధంగా అలయక మేలు చేయాలో తెలియచేస్తాడు. మనము క్షమాపణ అనేటువంటి దానిని మనం విత్తితే మన యొక్క జీవితాల్లో దేవునికి మహిమకరంగా, దేవుని అద్భుతకరమైనటువంటి క్షమాపణ మన యొక్క జీవితాల్లో మనకు దొరుకుతుంది. మన జీవిత భాగస్వాముల విషయంలో కానీ, మన ఇరుగు పొరుగు వారి విషయంలో కానీ ఎన్నో సందర్భాల్లో ఏదైనా వాళ్ళ యొద్ద నుంచి మనకు వారసత్వంగా వచ్చినటువంటి ఆశీర్వాదాలను మనము తెచ్చుకుంటాం. అలాగే మనకు తెలియకుండా మనము దేవుడు అనుగ్రహించినటువంటి ఆ క్షమాపణని మనము కొనసాగించకుండా ఎవరో ఒకరిని వారు నడుస్తూ ఉన్నటువంటి విధానాన్ని ఆధారంగా చేసుకుని మనము దేవుని ఆత్మ సహాయంతో ముందుకు అడుగులు వేయకుండా వారి యొక్క ఆలోచనలను, వారి యొక్క క్రియలను పట్టి మనం ప్రయత్నించి మనం అడుగులు వేయటానికి చూస్తాం. అలా కాకుండా మత్తయి సువార్త 6:12 మనందరికీ తెలుసు, మా రుణస్థులను మేము క్షమించి ఉన్న ప్రకారము మా రుణాలను క్షమించుమని. అయితే మనల్ని ఎవరైనా
బాధ పెట్టే ఒక వ్యక్తి ఉన్నాడనుకోండి, ఆ వ్యక్తి మనకు రుణపడినటువంటి వ్యక్తిగా ఉంటాడు. అతడు తాను చెల్లించాల్సిన ఆ బాధ్యత అతని మీద ఉంది. అలాంటి పరిస్థితుల్లో ఆ క్షమాపణ అంటే మనకు అతను చెల్లించవలసిన ఆ రుణము లేదని కాదు. మనం ఎప్పుడైతే ఆ వ్యక్తిని క్షమించామో మనము దానిని ఆ రద్దు చేయడానికి మన యొక్క జీవితాల్లో మనము ఎంచుకున్నామని. దేవుని బిడ్డలుగా దేవునికి మహిమకరంగా మనం నిలవబడినప్పుడు ఈ చుట్టూ ఎంతో మందిని వారి యొక్క బంధకాలలో నుంచి వారిని విడిపించడానికి, వారు ఏ విధమైనటువంటి ప్రతికూల సంబంధమైన పరిస్థితుల్లో వారి ఆత్మీయ ఎదుగుదలకు అభ్యంతరకరంగా వారి జీవితాల్లో వారు అడుగులు వేస్తున్నారో మనం గుర్తించినప్పుడు, దేవుని ఆత్మ సహాయంతో వారిని ప్రభు సన్నిధానం చెంత నిలబెట్టినప్పుడు అద్భుతకరంగా ప్రతి విధమైనటువంటి ఈ లోక సంబంధమైన అధికారపు యొక్క కార్యాలకి ప్రతిదండన చేయటానికి ప్రభు సన్నిధానం చెంత మనము ప్రార్థనలో దేవుని సన్నిధానం చెంతకు అప్పగించాలి. ఎప్పుడైతే ఆత్మ సంబంధమైనటువంటి ఆ ప్రార్థన మనము చేస్తామో మనము మన చుట్టూ ఉన్నటువంటి ఆ శారీరక, మానసిక, భౌతిక సంబంధమైనటువంటి ప్రతికూల సంబంధమైన పట్లలో బంధించబడినటువంటి ప్రజలని దేవుని యొక్క ఆత్మ సహాయంతో వారి జీవితాల్లో ఉన్నటువంటి ప్రతికూల పరిస్థితుల నుంచి విడుదల కలుగ చేయటానికి ప్రభు యొక్క ఆత్మ సహాయంతో మనము ముందుకు అడుగులు వేయగలుగుతాం. ఎన్నో సందర్భాల్లో సమాజం కానీ ధర్మశాస్త్రం కానీ ప్రతికూల స్థితుల్లో కట్టబడినటువంటి వ్యక్తులు విడుదల కొరకు వారి యొక్క బంధకాలను వారి ఎదుట చూపించి వారి మీద నేరారోపణ చేయటారు. మనం అలాంటి పరిస్థితుల్లో వారు ఏ విధానాల్లో కట్టబడి ఉన్నారో, కొందరు ఈ లోక సంబంధమైన అలవాట్లో బంధించబడిన వారు ఉన్నారు. కొందరు భావోద్రేకపరమైనటువంటి ఆ ఎమోషన్స్ బాండేజెస్ తో బంధించబడినటువంటి వాళ్ళు ఉన్నారు. అలాగే భౌతిక శక్తుల ప్రభావము చేత వారి యొక్క జీవితాల్లో ప్రతికూల సంబంధమైన పరిస్థితుల మధ్యలో అడుగులు వేస్తూ ఉన్నటువంటి ప్రజలు ఉన్నారు. వారి విడుదల కొరకు దేవుని సన్నిధానం చెంత మనం చేయవలసిన రెండు ప్రాముఖ్యమైనటువంటి పనులు. ఒకటి, వారికి దేవుని వాక్యపు సత్యాన్ని వెల్లడిపరచడానికి ప్రార్థనలో మనం పోరాడాలి. రెండవది, వారి యొక్క జీవితాల్లో వారు ఎలాంటి ప్రతికూల సంబంధమైనటువంటి విధానాల్లో వారున్నా, తద్వారా కొన్నిసార్లు మనకి సమాజానికి నష్టం కలిగిన పరిస్థితులు అయినా దేవుని సన్నిధానం చెంత ఒక షరతులు లేనటువంటి క్షమాపణతో మనము దేవుని సన్నిధానం చెంత ప్రార్థనలో నిలవబడి
దేవుని సన్నిధిలో ప్రార్థిస్తున్నప్పుడెల్లా వారి పాపాలను దేవుని సన్నిధానము చెంత ఒప్పుకొని క్షమిస్తూ ఆయన వాక్యము వారి విడుదల కొరకు ఏదైతే నీవు ప్రార్థనలో దేవుని సన్నిధిలో నిలబడినప్పుడు దేవుడు సెలవిచ్చిన మాట ఏదైతే ఉంటుందో ఆ మాట పట్టుకుని ప్రభు సన్నిధిలో ఆయన ఆత్మ సహాయంతో నీవు వారి యొద్ద నిలబడినప్పుడు ఆ ప్రజల విషయంలో కానీ ఆ ప్రాంతం విషయంలో కానీ ఆ జాతుల విషయంలో కానీ దేవుడు ఒక గొప్ప విడుదలను దయచేసేవాడుగా కొన్నిసార్లు కొందరు సేవకుల ద్వారా ఓ కమ్యూనిటీ రివైవల్ని దేవుడు తీసుకుని వచ్చిన సందర్భాలను నేను చాలా చూస్తా ఉన్నాను. ఒరిస్సాలో కానీ మధ్యప్రదేశ్లో కానీ ఈ విధంగా దేవుడు ఆ కార్యాన్ని జరిగించటానికి వారు ఏ విధానాల్లో వారి ఆచారాలలో వారికి ఉన్నటువంటి సాంప్రదాయాల్లో ఆ జాతి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి కట్టుబాట్లో నిలబడ్డారో అలాంటి పరిస్థితుల్లో దేవుని ఆత్మచేత ప్రేరేపించబడి ఒకే ఒక వ్యక్తి దేవుని సన్నిధిలో నిలవబడినప్పుడు కొన్ని వేల మంది ప్రజలను దేవుని ఆత్మ ద్వారా దేవుని సన్నిధానం చెంతకు నడిపించి వారి యొక్క బంధకాల నుంచి విడిపించిన విధానాలను చూస్తున్నాం. కాబట్టి ఈ అంత్య దినాల్లో ఆ విధంగా ఏ వ్యక్తుల కొరకు ఏ పరిస్థితుల కొరకు దేవుని ఆత్మ పరిశుద్ధాత్మ దేవుడు ప్రేరేపిస్తున్న పరిస్థితులు ఉన్నాయో వాటిల్లో ప్రభు సన్నిధానం చెంత నీవు ప్రార్థనలో దేవుని సన్నిధానం చెంత నిలవబడి ప్రాముఖ్యంగా వాళ్ళ యొక్క ప్రతి పరిస్థితిని బట్టి హృదయపూర్వకంగా నీవు వారిని క్షమించి దేవుని సన్నిధానం చెంత నిలవబడి ఆ ప్రజలపై ఆ పరిస్థితిపై ఆయన పరిశుద్ధ రక్త ప్రోక్షణ చేస్తూ విశ్వాసంతో నీవు ప్రార్థించేవాడివిగా దేవుని సన్నిధి నుంచి ఆ ప్రజల కొరకు దేవుడు నీకిచ్చే ఆ సత్య వాక్యాన్ని పెట్టుకుని నిలబడినప్పుడు దేవుడు అద్భుతకరంగా ఆ యొక్క ప్రతికూల పరిస్థితుల్లో ఉన్నటువంటి ఆ వ్యక్తులను ఆ కుటుంబాలను ఆ ప్రాంతాలను దేవుడు తన ఆత్మ కార్యాన్ని జరిగించి విడిపించడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. ఆ విధంగా దేవుడు ఇశ్రాయేలు ప్రజలను బయటకు తీసుకుని వచ్చిన యేసుక్రీస్తు వారు తండ్రి నన్ను ఈ పని కొరకు పంపించి ఉన్నాడని ఆయన చెబుతున్న మాట అయినా దేవుని యొద్దకు వచ్చి కూడా దేవుని ఏర్పాట్లో పరిపూర్ణంగా అడుగులను వేయనటువంటి కొరింథీ సంఘము లాంటి ఆ యొక్క అనేక లోపాలు కలిగినటువంటి దేవుని కృప పొంది వరాలు పొంది నడుస్తున్న దేవుని బిడ్డల విషయంలో కానీ ఈ అంత్యకాలంలో ప్రభు సన్నిధానం చెంత ఆ విడుదల పరిచర్య కొరకు ప్రార్థనాపూర్వకంగా పరిశుద్ధాత్మ దేవుడు నీకు ఇచ్చిన ప్రేరణను బట్టి నిలబడినప్పుడు దేవుడు తన బలసూచకమైన ఆత్మతో ఆయన ఇచ్చే విడుదల కార్యాలను దేవుడు జరిగించడానికి ఆయన ఎదురు చూస్తున్నాడు. ఆ విధంగా ప్రభు సన్నిధానం చెంత దేవుని ఆత్మని బలపరుచున్నటువంటి లేక నిన్ను ఒత్తిడి చేస్తున్నటువంటి నిన్ను ప్రేరేపిస్తున్నటువంటి పరిస్థితులు ఏమున్నాయో నీ చుట్టూ ఉన్న సమాజంలో ఉన్న పరిస్థితుల విషయంలో
ఆ ఆత్మస్వరాన్ని విని ఆయన సన్నిధిలో నీవు నిలబడు. నిశ్చయంగా ఆ ప్రతికూల స్థితుల విషయమై వారిని యేసుక్రీస్తు రక్తం యొద్దకు తీసుకుని వచ్చి ఆయన సన్నిధానం చింత వారి యొక్క ప్రతి అజ్ఞానాన్ని, అవివేకాన్ని, వారి యొక్క ప్రతికూల స్థితులతో వారు పట్టబడినటువంటి ఏర్పాట్లని ప్రభువుకు అప్పగించు. దేవుడు అద్భుతకరంగా నీకు ఆయన జీవము కలిగిన మాటనిచ్చి ప్రభువు యొక్క ఆత్మతో నిన్ను బలపరిచి ఆ మాట ద్వారా వారిని విడిపించి దేవునికి మహిమకరంగా నడిపించడానికి ఆ ప్రభు సిద్ధంగా ఉన్నాడు. అట్టి కృపనిచ్చి దేవుడు తన ఉన్నతమైన ఆత్మ కార్యాలను ఈ భూమి మీద ఆయన ఆత్మ ద్వారా ప్రేరేపించబడినటువంటి వ్యక్తుల ద్వారా దేవుడు జరిగించుకోవటానికి ఇష్టపడ్డాడు. అట్టి కృపా దేవుడు యేసయ్య మినిస్ట్రీలో ఉన్న ప్రతి ఒక్క బిడ్డకు, ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్క బిడ్డకు ఇచ్చి ఈ కాలంలో ఆయన మహిమ కలిగిన విమోచన వైపుకి బిడ్డలు తన ఆత్మ ద్వారా నడిపించును గాక. ఆమేన్. అత్యంత కృపయు విశేషమైన కనికరము కలిగిన తండ్రి, మీకు వందనాలు. నీ యొక్క సన్నిధిలో నీ యొక్క ఆత్మ సహాయంతో నిలబడి నీవు పిలిచిన పిలుపులో ముందుకు అడుగులు వేస్తున్న ప్రతి ఒక్క బిడ్డను నీ కృపాసనం చెంతకు తీసుకుని వస్తున్నాం. మా చుట్టూ సమాజంలో ఉన్న ఎన్నో రకాలైనటువంటి శారీరక, మానసిక నాయన నా తండ్రి, ఆత్మీయ ప్రతికూల సంబంధమైనటువంటి బంధకాల చేత కట్టబడినటువంటి వారు, బౌద్ధరేఖపరమైనటువంటి బానిసత్వంలో జీవిస్తున్నటువంటి ప్రజలెంతో మంది, వారి యొక్క జీవితాల్లో వారు కట్టబడిన ప్రతికూల స్థితుల నుంచి నీవు అనుగ్రహించి విడుదల కొరకు ఎదురు చూస్తుండగా లోకంలో ఎవరైనా నాకు సహాయం చేస్తారని వారున్న అలవాట్లలో నుంచి, వారున్నటువంటి అభ్యంతరాల్లో నుంచి, కట్టబడిన కట్ల నుంచి విడుదల కొరకు ఎన్నో రకాలైనటువంటి ఈ లోక సంబంధమైన ఆ బద్దలైనటువంటి తొట్లను తొలిపించుకుని జీవజలముల ఓటైనటువంటి నిన్ను విడిచి నానైనా ఈ లోకంలో అనేక రకాలైన ఆధారాల యొద్దకు వెళుతున్నటువంటి పెద్దలను మేము చూస్తున్నాం. తండ్రి, నీ ఆత్మ సహాయంతో నీకు మహిమకరంగా అలాంటి ప్రజలను చేరుకొనగలగటానికి ఈనాడు సార్వత్రిక సంఘంలో జీవము కలిగిన నీ ఆత్మ సహాయంతో ప్రేరేపించబడి నీకు మహిమకరంగా ముందుకు అడుగులు వేసే బిడ్డలను మీరు సిద్ధపరచండి. నీ యొక్క ఉద్దేశము, నీ ప్రణాళిక, నీవెందుకొరకైతే నీ రక్తము చేత విమోచించి నీ మహిమ కలిగిన సంఘంలో నీవు నిలబెట్టావో ఆ విధమైన నీ పిలుపును నీ యొక్క నానైనా నా తండ్రి అనుగ్రహించినటువంటి నీ యొక్క ఆత్మవరాల విషయంలో నీవు పశ్చాత్తాపపడే దేవుడు కాదు గనక ప్రతి ఒక్క బిడ్డను ఆ నీ పిలుపు వైపుకి నీవిచ్చిన ఆత్మవరాలతో నీకు మహిమకరంగా పని చేయటానికి నీ ఆత్మ ద్వారా నడిపించి నీ ఆశ్చర్యకరమైన అద్భుతకరమైన కార్యాలతో మీరే నీ సన్నిధిలో నిలబెట్టమని, మహిమా ఘనత ప్రభావములు మీరే తెచ్చుకున్నామని యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నమ్మకమైన నామములో మనం ప్రార్థించి పొంది ఉన్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన ప్రియ కుమారుడు మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఆదరణ సహవాసం ఇలా భూమి మీద ఆయన ఆత్మ ద్వారా అడుగులు వేస్తూ భౌతిక సంబంధమైన చర్యలో ఉన్నటువంటి ప్రజలను ఆత్మ సంబంధమైన ఆయన ప్రార్థన పోరాటంతో
ఆయన ఇచ్చే విడుదల వైపు నడిపిస్తున్న వారికి కూడిన మనకును ప్రభు రాకడ పర్యంతము తోడైంది. ఆయన పిలుపులో ఆయనకు మహిమకరంగా నడిపించును గాక. ఆమేన్.